ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లటంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది. ఈ క్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు అనంతరం అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టు తలుపులు తట్టారు. ఎట్టకేలకు హైకోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల మధ్యంతర బెయిల్తో పాటు 50,000 పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద అల్లు అర్జున్ ను విడుదల చేయటం జరిగింది. అల్లు అర్జున్ విడుదల కావటంతో యావత్తు తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయన ఇంటికి తరలివచ్చి ఆయన్ను పరామర్శించారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టు గురించి నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జైలులో ఎలా ఉంటుందో వివరించారు. జైలు లోపలికి వెళ్లే సమయంలో సమగ్రంగా చెక్ చేసిన తర్వాతే లోపలికి వెళతామని కస్తూరి శంకర్ వివరించారు. పుట్టినప్పుడు ఎలా ఉంటామో అలాగే చెక్ చేస్తారని ఆమె తెలిపింది. ఒంటి మీద నూలు పోగు లేకుండా చెక్ చేస్తారని చెప్పుకొచ్చింది. అయితే మహిళా ఖైదీలను చెక్ చేసేవాళ్లు లేడీస్ ఉంటారని ఈ భామ తెలిపింది. అయితే నా ప్రైవేట్ పార్ట్స్లో కూడా ఏమైనా ఉన్నాయా అని చెక్ చేశారని కస్తూరి శంకర్ చెప్పారు. 3 సార్లు గుంజీలు తీయిస్తారని చెప్పుకొచ్చారు. జైలులో కిందే పడుకోవాలని ఆమె తెలిపారు. అల్లు అర్జున్ కు సైతం ఇదే జరిగి ఉంటుందని ఆమె తెలిపింది. అల్లు అర్జున్ ను కూడా మొత్తం న్యూడ్గా ఉంచి చెక్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. అలాగే అతన్ని ఫోటో తీసి నెంబర్ కూడా ఇచ్చారనుకున్నాను. ఎందుకంటే నాకు అలాగే చేశారు కాబట్టి అతనికి కూడా అదే జరిగి ఉంటుంది. అసలు అక్కడ తప్పు చేశారా లేదా అని పట్టించుకోకుండా ప్రవర్తిస్తారని చెప్పుకొచ్చింది. రిమాండ్ ఖైదీ ఎవరైనా ప్రాసెస్ ఇలాగే ఉంటుందని కస్తూరి శంకర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.